హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాము. ఇలా టెంపుల్ స్టైల్ పులిహోరలో కొత్తగా పెట్టిన మామిడికాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసేద్దాం మరి ఎలా చేయాలో. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్త ఆవకాయతో ఇలా పులిహోర తింటే ఆ టేస్టే అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టానండి. రైస్ కుక్కర్లో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనము బియ్యాన్ని అయితే కడిగేసి పెట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ చింతపండు రసాన్ని కూడా తీసేసుకొని అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, ఆయిల్ కూడా వేసేసుకొని మరిగించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన పులిహోర పులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా థిక్ కన్సిస్టెన్సీలో రావాలి. వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 2 స్పూన్ల నువ్వులు, ఒక అర స్పూన్ మెంతులు, అలాగే ఒక 7-8 మిరియాలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని అది పొడి చేసుకోవాలండి. ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పోపుకి ఆయిల్లో పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, పోపు అనేది మనకి మాడకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాము అన్నంలోకి. ఇక్కడ పులిహోర పులుసు వేసుకుంటున్నాను. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదే అండి స్పెషల్ ఇంగ్రీడియంట్. ఇది వేయడం వల్లనే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ అయితే వస్తుంది. ఈ నువ్వులు అన్నీ గ్రైండ్ చేసుకున్న పొడి, అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని అంతా మంచిగా ఫస్ట్ అన్నానికి మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసేసుకున్నాక మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపు వేసుకున్నది కూడా ఇందులో కలిపేసేసుకుంటే ఎంతో యమ్మీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినట్టే. మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇలా పులిహోర ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయినట్టే. ఇంకా క్లియర్గా ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వరలక్ష్మి వ్రతంకి పులిహోర అనేసి. ఆ వీడియో కూడా చూడండి. చూడండి, లుక్ ఎంత బాగుందో. ఎల్లో ఇష్గా పోపు అంత మంచిగా కనిపిస్తూ చూస్తూనే తినాలనిపిస్తుంది. అంతే అండి, ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని మంచిగా ఆలు ఫ్రైతో కానీ ఇలా కొత్తగా పెట్టిన ఆవకాయతో కూడా చాలా బాగుంటుంది పులిహోర. ఎవరికైనా తెలియనట్లయితే ఒక్కసారి ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి. పులిహోరతో కొత్తగా పెట్టిన ఆవకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.